హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష రాయబోతున్నటువంటి అభ్యర్థులకు లాస్ట్ మినిట్ టిప్స్ అంటే ఎగ్జామినేషన్కి అంతా రెడీ అయిపోయారు. పరీక్ష రాసే ముందు పాటించవలసినటువంటి కొన్ని సూత్రాలు లేదంటే కొన్ని టిప్స్, అదేవిధంగా డూస్ అండ్ డోంట్స్, ఈ 2-3 రోజులు పరీక్షలో ఎలా ఉండాలి, చేయాల్సినవి చేయకూడనివి, ఇలాంటి అనేక విషయాలతో ఈ వీడియో ఉంటుంది. కొంత లెంత్ ఎక్కువగానే ఉంటుంది, అయినప్పటికీ కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీడియో స్పీడ్ 1.25లో పెట్టుకొని చూడండి, కొంత ఫాస్ట్గా అయిపోతుంది. అయినప్పటికీ స్కిప్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇక వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో పూర్తిగా పరీక్షను ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ 2-3 రోజులు ఎలా ఉండాలి అనే దానిపైననే ఉంటుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నిర్వహించబోతున్నటువంటి అతి ముఖ్యమైన ఎగ్జామ్స్లో ఇది ముందు స్థాయిలో అనుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2కు ఉన్నటువంటి క్రేజు, అదేవిధంగా దీనికి ఉన్నటువంటి అనేక రకాల అంశాల దృష్ట్యా ఇది చాలా క్రేజ్ అంటే ఎక్కువగా ఫోకస్లో ఉండేటువంటి ఎగ్జామ్. అయితే ఇప్పటికే 4 సార్లు వాయిదా పడి ఇప్పుడు 5వ సారి జరగబోతుంది. అయితే లాస్ట్ మినిట్ టిప్స్ అనే దాంట్లో మనం చాలా విషయాలు నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఎగ్జామినేషన్ 15th and 16th అంటే రేపు మరియు ఎల్లుండి 2 రోజులు 2 పేపర్లు అంటే పొద్దున మధ్యాహ్నం ఈ విధంగా 4 షిఫ్ట్లలో మొత్తం పరీక్ష జరగబోతుంది. దీనికి 5.5 లక్షలు 5.5 లక్షలకు పైగా అప్లై చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా గత పరీక్షలు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ట్రెండ్ పరిశీలిస్తే 5.5 లక్షల మంది అప్లై చేసినప్పటికీ 2 లక్షల మంది దాదాపుగా యాబ్సెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే గైర్హాజరు, ఎగ్జామ్కి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 3 నుంచి 3.5 లక్షల మంది మాత్రమే పరీక్ష రాసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ భారీగా అయితే యాబ్సెంటీస్ అయితే ఉంటారు. ఈ నేపథ్యంలో మనము ఎగ్జామ్ రాయబోతున్నటువంటి మీరందరూ కూడా ఎలా ఎగ్జామినేషన్లో ఎలా ఉండాలి, ఏం చేయాలో చూసినట్లయితే 3 పార్ట్స్ అంటే బిఫోర్ ద ఎగ్జామ్, ఎగ్జామినేషన్స్ అంటే ఎగ్జామ్స్ జరిగే 2 రోజులు, ఆఫ్టర్ ద ఎగ్జామ్స్, ఇలా 3 పార్ట్లుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బిఫోర్ ద ఎగ్జామ్ అంటే పరీక్ష కంటే ముందు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి అంటే 14 డిసెంబర్ 2024 రోజున మధ్యాహ్నం నాటికి మీ చేతిలో ఉన్నటువంటి కొంత సమయము అంటే పరీక్ష రేపు రాయబోతున్నారు, రేపటి నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక 12 గంటలు కావచ్చు, 16 గంటలు కావచ్చు, 18 గంటలు కావచ్చు, ఒక 8 గంటలు కావచ్చు, ఎంతైతే ఉంటుందో అంత సమయాన్ని మీరు ఎలా గడపాలంటే ముఖ్యంగా డోంట్ రీడ్ ఎనీథింగ్ ఆన్ డిసెంబర్ 14th అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఏది చదవకండి. నిన్నటికే చదివేశారు, చాలా చదివేశారు, మైండ్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేశారు. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ముఖ్యంగా చాలా ఎక్కువగా ప్రెజర్ చేశారు మైండ్ని. అదేవిధంగా అసలే చదవని వాళ్ళు ఇప్పుడు చదివినా కూడా లాభం లేదు, కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. ఇక ఈ టైంలో, ఈ తక్కువ టైంలో మీరు ఎంత ఎక్కువ కంటెంట్ని చదివితే అంత లాస్ అవుతారు. అంటే మీరు మీ బ్రెయిన్కి ఎంత స్ట్రెస్ ఇస్తే ఆల్రెడీ చదివింది మీరు ఇంకా ఎక్కువగా మర్చిపోయే అవకాశము, ఎగ్జామినేషన్లో గందరగోళానికి గురయ్యే అవకాశము, ఆ స్ట్రెస్ ఆ మైండ్కి ఆ స్ట్రెస్ ఉండడం వల్ల పరీక్షలో మొత్తం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కొన్ని గంటలు ఏమీ చదవకండి, బుక్స్ పక్కన పడేసేయండి. ఇప్పుడు చదివినా కూడా ఏమీ గుర్తుండదు, ఏమీ రాదు, ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ప్రతిదీ క్వశ్చన్ వస్తుంది అనిపిస్తుంది, ప్రతిదీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మనకు వచ్చింది కూడా మళ్ళీ చదివి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవి నేను గతంలో సొంతంగా నేను ఫేస్ చేసిన, అదేవిధంగా చాలామంది చెప్పినటువంటి అనుభవం దృష్ట్యా ఇదంతా మీ ముందు పెడుతున్నా. సో ఫ్రెండ్స్, డోంట్ రీడ్ ఎనీథింగ్ ఆన్ దిస్ డే. ఈరోజు ఏం చదవకండి, అవసరం లేదు. ఇన్ని రోజులు బాగా చదివారు, మంచిగా చదివింటే అవసరం లేదు, అసలే చదవకపోయినా అవసరం లేదు, సగం చదువున్నా కూడా ఇప్పుడు చదవడం వల్ల పెద్ద యూజ్ లేదు. కాబట్టి ఎవరు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియా కంటెంట్ అటాక్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా మనకు టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర అనేక రకాల సామాజిక మాధ్యమాల ద్వారా కంటెంట్ షేరింగ్ జరుగుతుంది. అది మంచిదే, కానీ ఈ సమయంలో ఆ కంటెంట్ని చదవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కంటెంట్ షేర్ చేసే వాళ్ళది తప్పు ఉద్దేశం కాదు. అంటే మీకు కొంత సమాచారం ఇవ్వాలి, మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కడి నుంచి వస్తాయో వాటిని గ్యాదర్ చేసి కొన్ని షార్ట్ నోట్స్ అని కావచ్చు, లేదంటే ఏవైనా పీడిఎఫ్లు కావచ్చు మీకు అందించి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతోనే షేర్ చేస్తారు. అంటే ఆ గ్రూప్ యజమానులు కావచ్చు, అంటే అడ్మిన్స్. కానీ మీరు ఈ టైంలో చదవడం వల్ల ఎక్కువ గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్స్లో వేలాది మంది ఉంటారు. ఒక్కొక్క దాంట్లో 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది ఉన్నటువంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందులో షార్ట్ నోట్స్ అని చెప్పేసి రకరకాల అంశాలపైన పీడిఎఫ్స్ షేర్ అవుతూనే ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ అన్ని ముందర పెట్టుకొని ఇది ఇంపార్టెంటే అంటే వాళ్ళు షేర్ చేసేటవన్నీ ఇంపార్టెంటే, మీరు కూడా చదివి ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలనే గందరగోళంలా ఇంకా ఎక్కువగా కూడా మీరు స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా కంటెంట్కి అవసరమైతే ఈ 2-3 రోజులు టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ ఛానళ్ళు, అవసరమైతే యూట్యూబ్ ఛానళ్ళు అన్నిటికీ దూరంగా ఉండండి. ఫోన్ని కాస్త దూరం పెట్టేసేయండి. ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఏమీ ఫాలో అవ్వకండి. మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యింది, ఫాలో అయ్యిందే.
బెస్ట్ అనుకోండి. సో ఇది ముఖ్యమైనది, ఎందుకంటే సోషల్ మీడియా కంటెంట్ చాలా గందరగోళానికి గురి చేస్తుంది. ఇక్కడ నేను కంటెంట్ షేర్ చేసే వాళ్ళని తప్పు పట్టట్లే, వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ ఈ సమయంలో మీరు చదవడం కరెక్ట్ కాదు, అర్థం చేసుకోండి. లేదంటే మీ ఇష్టం, కానీ ఇది నా సజెషను. అదేవిధంగా డోంట్ డిస్కస్ విత్ అదర్స్. డిస్కషన్ చాలామంది ఈ టైంలో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, రూమ్మేట్స్తో కానీ, లేదంటే మీ హాస్టల్స్లో కానీ, స్టడీ హాల్స్లో కానీ, లేదంటే ఇంకెవరితో ఫోన్ కాల్స్లో కానీ సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేస్తుంటారు. ఏ క్వశ్చన్ రావచ్చు, ఏ టాపిక్స్ రావచ్చు, ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పేసి మొత్తం. ఈ సమయంలో ఏమవుతుందంటే సాధారణంగా గ్రూప్ డిస్కషన్ మంచిదే, గ్రూప్ డిస్కషన్ చేస్తే సబ్జెక్ట్ ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ పరీక్షకు కొన్ని రోజుల ముందర చేయకూడదు, మనకు చాలా టైం ఉన్నప్పుడు చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఇప్పుడు 6 నెలల తర్వాత ఉందనుకుందాం. ఇప్పుడు ఒక టాపిక్ని తీసుకొని దానిపైన గ్రూప్ డిస్కషన్ చేస్తే నాకు తెలిసిన కంటెంటు, నీకు తెలిసిన కంటెంటు, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి డౌట్స్, ఆ రెండింటిని మళ్ళీ మనం స్టాండర్డ్ బుక్స్ సోర్సెస్ తీసుకొని వెరిఫై చేసుకోవడం, ఇదంతా ప్రాసెస్ చేయొచ్చు, దానికి టైం దొరుకుతుంది. ఈ టైంలో ఎగ్జామ్ ముందర ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తా, ఆ టాపిక్ మీద ఏదైనా డిస్కషన్ చేస్తా, దాని గురించి నీకు తెలియకపోవచ్చు, లేదంటే నీకు తెలిసిన కంటెంట్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఆ కంటెంట్ పైన క్లారిటీ లేకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ పుస్తకాలు అవన్నీ ముందర పెట్టుకొని చదివేంత టైము, గుర్తుపెట్టుకునేంత టైం ఉండదు. కాబట్టి ఇక్కడ మొత్తం ఉన్నది కూడా, అంటే ఆల్రెడీ నేర్చుకున్నది కూడా మీరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ డిస్కస్ విత్ అదర్స్. ఇతరులతో ఎవరితోనో కూడా సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయకండి, సబ్జెక్ట్ గురించి, ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకండి, వేరే మ్యాటర్స్ మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. ఇదొకటి. నెక్స్ట్, సో డోంట్ డిస్కస్ అబౌట్ సబ్జెక్ట్ విత్ ఎనీ అదర్ పర్సన్స్. నెక్స్ట్, డోంట్ ఆస్క్ అబౌట్ ప్రిపరేషన్. ఇతరులను నీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది అని అడగకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ దాదాపుగా సమాన స్థాయిలో చదివి ఉన్నారు. కొంత ఎక్కువగా, కొంత తక్కువగా, కొందరు ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఉండొచ్చు, కొందరు రివిజన్ ఎక్కువ చేసి ఉండొచ్చు, కొందరు మెమరీ పవర్ ఎక్కువ ఉండొచ్చు, అలా చిన్న చిన్నవి ఉంటాయి. సో వాటి వల్ల కొందరు ఎక్కువ మార్కులు, కొందరు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప దాదాపుగా సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒకటే రకంగా చదివి ఉన్నారు. ఇక చదవని వాళ్ళ పరిస్థితి, అంటే జస్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, వాళ్ళు ఏదో ప్రిపరేషన్ లేకుండా రాస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అని చెప్పేసి అడిగినప్పుడు అవతల వ్యక్తి 2 రకాల ఆన్సర్స్ చెప్పొచ్చు. సాధారణంగా నేను అబ్జర్వ్ చేసింది ఈ 10-11 సంవత్సరాల కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో, నా అనుభవంలో, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, నీ రూమ్మేట్ అయినా, నీ హాస్టల్ మేట్ అయినా, నీ క్లాస్మేట్ అయినా, ఎవరైనా సరే ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా నేను సరిగా చదవలేదు అని చెప్తారు. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వలేదు, నాకు మార్కులు రావు, నాకు జాబ్ రాదు, ఈ విధంగానే మాట్లాడతారు. చదివినా కూడా అబద్ధాలు చెప్తారు. అది అట్లా అలవాటు అంతే. రెండవ రకం ఉంటారు. ఈ రెండవ రకం ఏం చేస్తారంటే వాళ్ళు చదవకపోయినా బాగా చదివేసినా నాకు అన్ని మార్కులు వస్తున్నాయి, టెస్ట్ సిరీస్లో ఇన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి అంటే వచ్చిండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, కానీ చెప్పడం వల్ల మీరు భయభ్రాంతులకు గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అనుకుందాం, మీ అందరికీ నేను బాగా చదివినా, బాగా ప్రిపేర్ అయినా, నాకు ఇన్ని మార్కులు వస్తాయి, నాకు 600 మార్కులకు 500 పైన మార్కులు వస్తాయి అని చెప్పేసి నేను చెప్పిన అనుకో, అప్పుడు మీరు టెన్షన్ పడతారు అనవసరంగా. అమ్మో ఆ పర్సన్ ఇంత చదివిందంట, ఈ పర్సన్ ఇంత చదివిందంట అని చెప్పేసి, నా ప్రిపరేషన్ ఏం బాగాలేదని చెప్పేసి ఆ కంపారిజన్ అనేది వస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉండాలి తప్ప కంపారిజన్ ఉండకూడదు. పోటీ ఉండాలి కానీ పోలిక ఉండకూడదు. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరుల ప్రిపరేషన్ ఎంత అయ్యింది, నీ ప్రిపరేషన్ ఎంత చేసినావు అని చెప్పేసి అడగకండి. మీరు కూడా ఎవరికి చెప్పకండి, అవసరం లేదు, ఈ డిస్కషన్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన ప్రిపరేషన్ అయినా కాకపోయినా ఇప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి డోంట్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. అంటే ఎవరి దగ్గర కూడా ప్రిపరేషన్ ఎట్లయింది ఇదంతా కూడా అడగాల్సిన అవసరం లేదు. ఈ 4 అంశాలు మీరు చేయకండి, ఈ 1-2 రోజులు చేయకండి. ముఖ్యంగా ఎగ్జామినేషన్ ముందు చేయకండి, డ్యూరింగ్ ద ఎగ్జామ్ పరీక్ష జరుగుతున్న మధ్యలో కూడా ఇలాంటి పనులు చేయొద్దు. నెక్స్ట్, బీ కాన్ఫిడెంట్గా ఉండండి. నో ఫియర్ అవసరం లేదు, భయం అవసరం లేదు. ఇప్పుడు భయం చాలా మందిలో ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే బాగా చదివినోడికే భయం ఉంటుంది, చదవనోడికి ఉండదు. ఎందుకంటే అసలే ప్రిపరేషన్ కాలేదనుకో, ఏదో పోతాడు రాస్తాడు వస్తాడు, అంటే ఎట్లా నాకు రాదు, నేను ఏదో జస్ట్ రాస్తున్నా అని చెప్పేసి టెన్షన్ లేకుండా పోతాడు వస్తాడు. కానీ బాగా చదివినోడికే ప్రిపరేషన్ అయినోడికే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. నేను ఇంత చదివినా ఉద్యోగం వస్తుందో రాదో, ఇతరులు ఎంత బాగా చదివారు, వాళ్ళకి అన్ని మార్కులు వస్తాయో ఇన్ని మార్కులు వస్తాయో, నా పర్ఫార్మెన్సు అని చెప్పేసి ఇట్లా కంపారిజన్స్, గతంలో మీరు ఏమైనా ఉద్యోగాల దగ్గరకు వచ్చి మిస్ అయినా, సో అవన్నీ కూడా మైండ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. ఉన్న సబ్జెక్ట్ చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భయం అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఇప్పుడు మైండ్ని మీరు బూస్ట్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి. నువ్వే బెస్ట్ చదివావు, నువ్వే బాగా చదివావు, నీ తర్వాతనే ఎవడైనా అనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరి దగ్గర వ్యక్తిగతంగా అనకండి, కానీ నీ మనసులో అనుకోండి, నేను బాగా చదివినా, మార్కులు నాకు బాగా వస్తాయి, లేదంటే నాకు వచ్చే మార్కులే బెస్ట్, మిగతా వాళ్ళకంటే నాకే బెటర్గా వస్తాయి. అట్లీస్ట్ ఆ 800 మెంబర్స్ అంటే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక జాబ్ అయితే నాకు పక్కా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. అట్లా ఉన్నప్పుడే మీరు ఎగ్జామ్ని ఇంకొంత బెస్ట్గా ఇవ్వగలుగుతారు. ఓకే, సో కాన్ఫిడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరే బాగా చదివారు, మీ అంత ప్రిపరేషన్ వేరే వాళ్ళు చేయలేదు, మీ తర్వాతనే ఎవరైనా అనుకోండి, తప్పు లేదు. ఓకే, ఫియర్ అయితే అస్సలు అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఎవరికైనా సరే అంటే ఈ ప్రిపరేషన్ ఎక్సలెంట్గా చేసి ఇక స్టేట్ టాప్ 10 ర్యాంక్లో వస్తుంది అన్నటువంటి ప్రిపరేషన్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా వాళ్ళకి తెలియదు ఆ ర్యాంక్ వస్తుందని, కానీ ఇప్పుడైతే భయపడుతుంటారు. ఎందుకు? రీజన్ ఒకటే, ఇతరులు ఎంత ప్రిపేర్ అయ్యారో మనకు తెలియదు, క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు, ఎగ్జామినేషన్లో మనం ఎట్లా అటెంప్ట్ చేస్తామో మనకు తెలియదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భయం వచ్చేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని పెట్టుకోవద్దు. సో డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. అట్లనే మీరు కూడా ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ గుడ్ స్లీప్ అండ్ రెస్ట్. ఈరోజు అదేవిధంగా రేపు ఎల్లుండి ఈ పరీక్షలు అయ్యేంత వరకు కూడా మంచి నిద్ర. చాలామంది ఏం చేస్తారంటే 4 గంటలే 5 గంటలే అట్లా నిద్రపోయి మిగతా టైం అంతా కూడా రివిజన్ మంచిదే, కానీ రివిజన్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు రివిజన్ కూడా అవసరం లేదు. అసలు మొత్తానికి మైండ్కి ఫ్రీ అంటే ఏమంటారు, స్ట్రెస్ తీసేసి కొంత గ్యాప్ ఇచ్చేసేయండి, మైండ్కి కొంత స్పేస్ ఇవ్వండి. కాబట్టి ఇప్పుడు నిద్ర మంచిది, చాలా మంచి నిద్రపోండి. 7 to 8 అవర్స్ 8 అవర్స్ కంఫర్టబుల్గా నిద్రపోండి. అదేవిధంగా నిద్ర పోకుండా అంటే 8 అవర్స్ దాటిన తర్వాత కూడా మీరు మెలకువతో ఉన్నా కూడా మైండ్కి చదువు అనేది కాకుండా కొంత స్పేస్ ఇవ్వండి, కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడే మీరు చదివిందంతా కూడా కొంత లోపల స్టోర్ అయ్యింది కూడా బయటకు రావడానికి, ఎగ్జామినేషన్లో బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. గుడ్ స్లీప్ అండ్ రెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఏం కాదులే 2 రోజులే కదా అని చెప్పేసి అనుకుంటారు, కానీ స్ట్రెస్లో ఎగ్జామ్ రాస్తే మనకు పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ టేక్ హెల్తీ ఫుడ్ అండ్ డ్రింక్స్. మీరు తినే తిండి కానీ లేదంటే డ్రింక్స్ కానీ హెల్తీవి అంటే మన జీర్ణాశయము, మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఉండేటువంటి ఫుడ్డే తీసుకోండి. ఈ టైంలో ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ కానీ బిర్యానీలు లేదంటే పార్టీలు లేదంటే ఆల్కహాలు ఇట్లాంటివి మన హెల్త్ని డిస్టర్బ్ చేసేటివి, స్పైసీవి ఇట్లాంటివి అన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకే, నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అది డైజెస్ట్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంటుంది, మనకు లోపల ఎంతో కొంత అన్కంఫర్టబుల్ ఉంటుంది. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి వెజిటేబుల్స్, అదేవిధంగా సలాడ్స్, అదేవిధంగా ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటి మంచి ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటే అవైలబిలిటీ ఉంటే అట్లాంటివి తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఎక్కువగా మసాలా ఫుడ్ అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఫాస్ట్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళకండి. నెక్స్ట్ స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ అదర్స్. ఈ టైము ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చదవదని చెప్పిన కదా, మరి ఈరోజు ఉన్నటువంటి టైం కావచ్చు, రేపు ఎగ్జామ్స్ అంటే రేపు 2 పేపర్లు రాసిన తర్వాత ఈవినింగ్ ఉండే టైం కావచ్చు. సో ఈ టైం అంతా ఏం చేయాలి? మరి చదవకుండా పక్కన పెట్టమన్నారు, మరి మైండ్ ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి కదా, మరి ఎట్లా అంటే ఎక్కువగా మీ ఫ్యామిలీ మెంబర్స్తోనా లేదంటే మీ ఫ్రెండ్స్తోనా లేదంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతోనా లేదనంటే ఇంకా ఏమైనా అంటే నేచర్తోనా, కొంతమంది మ్యూజిక్ సాంగ్స్ వింటుంటారు, సినిమా చూస్తుంటారు, ఇట్లా ఏదైనా సరే ప్రిపరేషన్ చదువుకు సంబంధించింది కాకుండా వేరే వాటి మీద ఫోకస్ చేయండి. అదే ప్రిపరేషన్. ఇప్పుడు అదే ప్రిపరేషన్. మైండ్ అనేది ఎంత హ్యాపీగా మీరు ఎట్లయితే హ్యాపీగా ఉంటారో అట్లాంటి పనుల మీద ఫోకస్ చేయండి. మీరు ఏ పని చేస్తే మీ మైండ్ అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, మీకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందో అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అది మీ ఫ్యామిలీతో ఉంటే బాగుంటుందా లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడితే ఫ్రెండ్స్తో ఉంటే బాగుంటుందా, ఇట్లాంటి వాటి మీద డిసైడ్ చేసుకొని మీరు ఫోకస్ చేయండి, ఉండండి. కానీ జర్నీలు అంటే మళ్ళీ ఫ్రెండ్స్తో వాటితో అని చెప్పేసి మళ్ళీ టూర్లు వేయడము లేదంటే బయటకు బైకులు తీసుకొని అవి కార్లు అవి తీసుకొని బయటకు వెళ్ళిపోవడము ఇట్లాంటివి వద్దు, ఎందుకంటే ఏ టైంలో ఏదైనా జరగచ్చు. సో మీరు మ్యాక్సిమం మీ ఇంట్లోనే లేదంటే అక్కడ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండి సో ఇట్లా టైంని కాస్త హ్యాపీగా గడిపే ప్రయత్నం చేయండి. ఓకే, మ్యూజిక్ వినొచ్చు కానీ గంటలు వినలేం కాబట్టి మీరు అప్పుడప్పుడు మ్యూజిక్ విన్నా మిగతా టైం రకరకాలుగా స్పెండ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇవన్నీ కూడా బిఫోర్ ద ఎగ్జామినేషన్కి ముందు అంటే ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీరు ఉండవలసినటువంటి అంటే మీరు ఎట్లా ఉండాలనే దానిపైన. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ 2 రోజులు జరుగుతాయి, అవి కూడా 4 పేపర్లు జరుగుతాయి. కాబట్టి ఈ 2 రోజులు ఎట్లా ఉండాలి, ముఖ్యంగా రేపు ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ అయిన తర్వాత ఎల్లుండి ఎగ్జామ్ టైంలో ఎట్లా ఉండాలని చూద్దాము. రీచ్ ద సెంటర్ ఎర్లీ, తొందరగా వెళ్ళండి. ఓకే, ఎందుకంటే మనకు చాలామంది ముఖ్యంగా ఈ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ చుట్టుపక్కల పడ్డటువంటి అభ్యర్థులకు చాలా డేంజర్ అంటే కొంత ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో చాలా ఏరియాస్ ఉంటాయి, చాలా స్కూల్స్ చాలా కాలేజెస్ ఎక్కడెక్కడో ఉంటాయి. కాబట్టి మనకు చాలా వరకు అవి తెలియకపోవచ్చు. మీరు చాలామంది అశోక్ నగర్లోనో లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో లేదంటే ఉస్మానియా క్యాంపస్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఇట్లాంటి ఏరియాస్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల రాసేవాళ్ళు. మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు తెలిసిన ఏరియా ఉండొచ్చు, తెలియని ఏరియా ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే గూగుల్లో మ్యాప్ కొడతారు, గూగుల్లో మ్యాప్ చూసుకొని అందులో డిస్టెన్స్ చూసుకొని ఎంత ట్రావెలింగ్ టైం చూసుకొని సరే గంట సేపు ఉందనుకోండి, సో గంట సేపు ఎట్లయితే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు ఆ గంట 1 అవర్లో మీరు రీచ్ అయ్యేది ఉంటే మీరు 2 అవర్స్లో రీచ్ అవుతాం అనే విధంగా ఎక్కువ టైం ఉండే విధంగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఎక్కడైనా ధర్నాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ రోడ్ అయినా బ్లాక్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతుండొచ్చు. సో అక్కడ ఏ ప్రాబ్లం ఎప్పుడు వచ్చే తెలియదు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుంది అనేది మనకు తెలియదు. ఓకే, సో అలాంటి సందర్భంలో మనము ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ టైం ఉండే విధంగా అంటే తొందరగా రీచ్ అయ్యి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు 2 గంటలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం కాదు, 2 గంటల ముందే రీచ్ అయ్యి అక్కడ ఉన్న కూర్చున్నా నో ప్రాబ్లం.
కానీ తొందరగా రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి. చాలామంది తప్పు చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్లో కూడా కొంతమంది లాస్ట్ మినిట్లో మిస్ అవుతుండడానికి కారణం ఇదే. లాస్ట్ మినిట్లో మిస్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులో వెళ్తున్నారు అనుకుందాం. బస్సులో మీరు కరెక్ట్ టైమే అంటే ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయ్యేలాగా బస్సు ఎక్కారు. కానీ మధ్యలో ఏదో ఒక ధర్నానో రోడ్లో ఏదో ఒక బ్లాక్ అయ్యో ఏదో ఒకటి అయిపోయి బస్సు ఒక 45 నిమిషాలు లేట్ అయింది. మీరు అక్కడికి వెళ్ళే వరకు ఎగ్జామినేషన్ టైం అయిపోయింది, రానియలేదు. ఇప్పుడు నువ్వు బస్సును నిందించినా, బస్సు టైంకి తీసుకుపోలేదు అని చెప్పేసి బస్సు మీద కంప్లైంట్ చేసినా, ఆర్టీసీ మీద కంప్లైంట్ చేసి ఏది చేసినా ఎగ్జామ్ అయితే రాయవు కదా. ఓకే, సో అక్కడ ప్రాబ్లము బస్సుది కావచ్చు, కానీ సమస్య దాని ఎఫెక్ట్ పడేది నీ పైన. ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో రీచ్ ద సెంటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అదర్ డిస్ట్రిక్ట్స్, అంటే ఏ జిల్లాలో అయినా, జిల్లా కేంద్రంలో అయినా మీకు ఎక్కడ సెంటర్ పడ్డా తొందరగా రీచ్ అవ్వండి. అక్కడ ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. సో తొందరగా రీచ్ అయితే తప్పేం లేదు, ఇంకా రీచ్ అవ్వడమే మంచిది. నెక్స్ట్, డోంట్ రీడ్ ఎనీథింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్. చాలామంది ఏం చేస్తారంటే బుక్స్ తీసుకొని పోతారు. షార్ట్ నోట్స్ కావచ్చు, క్లాస్ నోట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఏదో ఒకటి. ఎగ్జామినేషన్కి సెంటర్కి ఒక 2 గంట ముందే వెళ్ళారనుకుందాం, ఆ గంట సేపు తిప్పుతూనే ఉంటారు. సో మనం ఇన్ని రోజులు చదివినా గుర్తు లేనటువంటిది ఆ గంట సేపు చదివితే గుర్తుంటుందా? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇన్ని రోజులు చదివినటువంటి అంత హెవీ సిలబస్ని ఆ గంట టైంలో రివిజన్ చేయగలుగుతామా? చేయలేము. ఆల్రెడీ చదివింది ఉన్నది ఇంకా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది, స్ట్రెస్లో ఎగ్జామ్కి పోతాము. కాబట్టి మనము ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఏది చదవాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి అంతే. మీరు బాగా చదువుంటే జాబ్ వస్తుంది, చదవకపోతే జాబ్ రాదు, అంతే. ఇంకా మీరు ఆ గంట టైంలో మీ జాబ్ని మీ డిసైడ్ చేసేటువంటిది కాదు, చదివితేనే ఇంకా నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డోంట్ రీడ్ ఎనీథింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఓకే, నెక్స్ట్, రీడ్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చే కంటే ముందే ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత మీకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. చాలామంది మాకు తెలుసులే అన్నీ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళే తప్పు చేస్తుంటారు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్, టైం ఉంటుంది, టైం ఇస్తారు, అక్కడ 20 minutes ఖాళీగానే ఉంటారు. చాలామంది ఇట్లా నిద్రపోతుంటారు, ఏదో అంటే కూర్చుంటారు, దిక్కులు చూస్తుంటారు. దాని బదులు ఇన్స్ట్రక్షన్స్ చదవండి, దానివల్ల ఏదైనా మీరు తెలియని విషయం కూడా తెలియవచ్చు, కొంత జాగ్రత్తగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో రీడ్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్, ఇక్కడ అసలైంది బబ్లింగ్ వచ్చేసి మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే బబ్లింగ్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్. మనకు ఓఎంఆర్లో పార్ట్స్ అని ఉంటుంది, ఒక పార్ట్ ఏ, పార్ట్ బి, అట్లా. ఒక దగ్గర క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఫిలప్ చేసి బబ్లింగ్ చేయాలి. ఇంకో దగ్గర పేపర్ అంటే ఎగ్జామినేషన్ కోడ్, అంటే ఫస్ట్ పేపరా సెకండ్ పేపరా ఆ విధంగా కోడ్ ఇస్తారు, అదొకటి నింపి బబ్లింగ్ చేయాలి. ఇంకొకటి మన సిగ్నేచర్ ఉంటుంది, ఇంకొకటి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది, ఇన్విజిలేటర్ చేస్తారు, అది మనకు సంబంధం లేదు. ఇంకొకటి మన హ్యాండ్ రైటింగ్తోనే ఒక డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్కి ఆన్సర్స్ బబ్లింగ్ చేసే ఏరియా ఉంటుంది. ఇదంతా ఓఎంఆర్ షీట్లో ఉంటాయి. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ నింపడము, బబ్లింగ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ బాక్సెస్లో కరెక్ట్గానే నెంబర్ వేసినా కూడా కింద బబ్లింగ్ చేసేటప్పుడు తప్పుగా బబ్లింగ్ చేస్తే పేపర్ అనేది కన్సిడర్ చేయరు, పేపర్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మీ ఎగ్జామినేషన్ ఎంత బాగా రాసినా కూడా పరిగణించబడదు. కాబట్టి నంబర్ వేయడం ఇంపార్టెంటే, అదేవిధంగా కింద బబ్లింగ్ కూడా కరెక్ట్ చేయడం ఇంపార్టెంటే. సో మనకు గతంతో పోలిస్తే, గతంలో మనం హాల్ టికెట్ నెంబరు, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబరు, వెన్యూ కోడు ఇవన్నీ కూడా బబ్లింగ్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్రీ డీటెయిల్స్, అంటే ప్రతి డీటెయిల్ కూడా మనకు అందులో వస్తుంది. మన పేరు, మన ఫాదర్ నేము, హాల్ టికెట్ నెంబర్, ఎవ్రీథింగ్ ఓఎంఆర్ షీట్లో ప్రింట్ చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నారు, అది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్. దాని తర్వాత ఇంకొకటి చిన్నది, అదేంటంటే పేపర్ నంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తప్పులు ఎక్కడ చేస్తారంటే ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ దగ్గర బబ్లింగ్ చేసినప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి. అంటే పైన నెంబర్ కరెక్ట్గానే ఫిల్ చేస్తారు, కానీ బబ్లింగ్ చేసినప్పుడు మిస్టేక్ అవుతుంది. ముఖ్యంగా 0 and 1 దగ్గర 0 and 1 మన హాల్ టికెట్లో, అంటే మన క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో 0 కానీ 1 కానీ ఉన్నప్పుడు అక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే ఆ సిరీస్ అనేది, ఆ బబ్లింగ్లో ఉన్నటువంటి ఆ సర్కిల్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయా, 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయా చూసుకోండి. 0 నుంచి స్టార్ట్ అవుతే ఒక రకంగా ఫిలప్ చేయాల్సి వస్తుంది, 1 నుంచి స్టార్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి అది క్లియర్ఫుల్గా చూసుకొని అప్పుడే బబ్లింగ్ చేయండి, తొందర అవసరం లేదు. చాలామంది నాకు తెలుసులే అనుకునే వాళ్ళే మిస్టేక్స్ చేస్తుంటారు, తెలియని వాళ్ళు ఎలాగో మిస్టేక్స్ చేస్తుంటారు, కానీ వాళ్ళకు పెద్ద నష్టం ఉండదు. పరీక్ష ప్రిపేర్ కాని వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్తగా రాస్తున్న వాళ్ళు, వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ వచ్చే సిచ్యువేషన్ ఉండి, అంత ప్రిపరేషన్ ఉండి కూడా తప్పు చేస్తే మీ చేతులారా మీరు పోగొట్టుకున్నట్లు అవుతుంది. సో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా మిత్రుడే, నా ఫ్రెండ్, నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ టైం జరిగినప్పుడు మంచి మార్కులతోన క్వాలిఫై అయ్యిండు. సెకండ్ టైం జరిగినప్పుడు, అంటే 2.0 అంటాం కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్యాన్సల్ అయ్యి మళ్ళీసారి జరిగినప్పుడు అప్పుడు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. కాకపోతే మనకు రిజల్ట్స్ పెట్టలేదు. అయినప్పటికీ అతను ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేటువంటి మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇక మూడోసారి మళ్ళీ జరిగింది కదా, ఆ సమయంలో థర్డ్ టైం జరిగినప్పుడు మాత్రము, మూడోసారి జరిగినప్పుడు మాత్రము
క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ దగ్గర మిస్టేక్ చేసిండు, అంటే బబ్లింగ్ దగ్గర మిస్టేక్ అయిపోయింది. సో తను అప్పటికే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి మంచి ప్రిపరేషన్లో ఉండి ఖచ్చితంగా వస్తున్న కాన్ఫిడెన్స్లో ఉండి ఉన్నటువంటి క్యాండిడేటు ఇక్కడ చిన్న మిస్టేక్ వల్ల మెయిన్స్ అనేది రాసే అర్హత కోల్పోవడం జరిగింది. ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనం బాగా ప్రిపేర్ అయ్యి అన్ని తెలిసిన వాళ్ళకే జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అందుకే ఇంత టైం తీసుకొని స్ట్రెస్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ ఆన్సర్స్ బబ్లింగ్. మనకి ఎగ్జామినేషన్ టైం స్టార్ట్ అయిన తర్వాత బెల్ ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి, యూ కెన్ స్టార్ట్ అని చెప్తారు కదా, అక్కడి నుంచి 2.5 గంటల పాటు మనకు ఆన్సర్స్ క్వశ్చన్ను చదవడము, ఆన్సర్ గుర్తించడం, బబ్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్సర్ బబ్లింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. ఒక మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించిన తర్వాత అక్కడ గుర్తించిన ఆన్సర్ ఒకటైతే బబ్లింగ్ చేసేది ఒకటైతుంది. అట్లా అక్కడక్కడ అవుతుంటాయి. అది కొంత స్ట్రెస్లో కొంత ఫాస్ట్గా చేయాలనే టెన్షన్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ని మనం కరెక్ట్ ఆన్సర్గా గుర్తించాము అనుకుందాం, బి లేదంటే సెకండ్ ఆప్షన్ 2 అనేది. బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఆ క్వశ్చన్ నెంబర్ దగ్గర అదే బబ్లింగ్ చేయాలి. కానీ అక్కడ గుర్తించిందేమో సెకండ్ ఆప్షన్, బబ్లింగ్ చేసిందేమో థర్డ్ ఆప్షన్, పోయింది, మార్క్ పోయింది. దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయడానికి ఉండదు కదా. కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి. రెండవది ఏం చేస్తుంటారంటే మనము క్వశ్చన్స్ వరుసగా చేయకుండా ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్ అలా చదువుతున్నప్పుడు మధ్యలో తెలియనివి వదిలిపెట్టి లాస్ట్లో చేద్దాం మళ్ళీ అని చెప్పేసి వదిలిపెట్టినప్పుడు మనం ఆర్డర్ అనేది మిస్ అవుతుంటాం. అంటే 1, 2, 3, 4 క్వశ్చన్స్ చేసిన తర్వాత 5వ వదిలిపెట్టి 6వది చేసామనుకుందాం. కానీ బబ్లింగ్ చేసేటప్పుడు 5వ దాని దగ్గరనే వరుసగా చేస్తున్నాం కాబట్టి 5వ దాంట్లో బబ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి కూడా చేయొద్దు. ఓకే, సో ఈ విధంగా హారిజంటల్గా అదేవిధంగా వర్టికల్గా 2 రకాలుగా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఈ 2 అవాయిడ్ చేసుకోండి. వీటి వల్ల కొన్ని మార్కులు పోయే అవకాశం ఉంటుంది. ఒక్క మార్కు పోయినా కూడా ఉద్యోగం పోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ప్రతి నోటిఫికేషన్లో కూడా రీసెంట్గా గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా జస్ట్ పాయింట్స్లో ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, ఒకరిద్దరు కారు. కాబట్టి ఎవ్రీ మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవది ఇక్కడ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను చాలామందిని గమనించిన క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ఆన్సర్స్ గుర్తించి అంటే 1 నుంచి 150 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్లో టిక్ పెట్టుకొని తర్వాత వరుసగా ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేస్తారు. ఇది బ్లండర్, మిస్టేక్ కూడా కాదు, బ్లండర్ అంటే మిస్టేక్ అంటే పెద్దది బ్లండర్. ఎందుకనంటే ఇలా చేయడం వల్ల 2 రకాల నష్టాలు ఉన్నాయి. మనకు అంత కరెక్ట్ టైం సరిపోయి అంత కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. కానీ కొన్ని సందర్భాల్లో చాలాసార్లు ఏమవుతుందంటే క్వశ్చన్స్ అన్ని 1 నుండి 150 వరకు మనం ఆన్సర్స్ గుర్తించే వరకు టైం ఎక్కువ అయింది అనుకుందాం. బబ్లింగ్ చేయడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే మిగిలింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లాంటప్పుడు టకా ఫాస్ట్గా బబ్లింగ్ చేసేటప్పుడు మనకు టైం సరిపోకపోతే మనకు ఓఎంఆర్ షీట్ అనేది మనకు ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు నేను అన్ని గుర్తించిన క్వశ్చన్ పేపర్లో బబ్లింగ్ ఒకటే మిగిలింది సార్ అన్న కూడా కన్సిడర్ చేయరు. క్వశ్చన్ పేపర్ అంటే ఓఎంఆర్ షీట్ లాక్కొని వెళ్ళిపోతారు. ఇస్తే ఒక హాఫ్ సెకండ్ 1 మినిట్ 1 మినిట్ ఇస్తారేమో తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వరు. అది కూడా ఇవ్వద్దు, బట్ ఒకవేళ ఇచ్చినా కూడా హాఫ్ మినిట్ 1 మినిట్ కంటే ఎక్కువ ఇవ్వరు, తీసేసుకుంటారు. దానివల్ల నువ్వు అన్ని గుర్తించినా కూడా ఒక 150లో 100 మాత్రమే బబ్లింగ్ చేసి వచ్చావు, ఇంకో 50 మిగిలిపోయినాయి అనుకో, ఎవరు నష్టపోతారు? నువ్వే నష్టపోతావు. ఇట్లాంటివి జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతుందా అని అంటే ఎప్పుడో ఒకసారి అయితే జరుగుతుంది. ప్రతిసారి ఇప్పుడు ఒకసారి చేసిన తప్పు దొరకకపోవచ్చు, ఎఫెక్ట్ పడకపోవచ్చు, అదే తప్పును మళ్ళీ చేస్తాం. మనం చేసినప్పుడు ఎప్పుడో ఒక దగ్గర దెబ్బ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఒక మిస్టేక్ అవుతుంది. రెండవది ఒకవేళ అట్లా కాకపోయినా 150కి 150 నువ్వు బబ్లింగ్ చేయగలిగినా కూడా మనం అన్నీ ఒకటేసారి బబ్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ బబ్లింగ్ చేసేటప్పుడు ఆ సర్కిల్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్లా టక ఫాస్ట్గా బబ్లింగ్ చేస్తున్నప్పుడు మనం పూర్తి స్థాయిలో బబ్లింగ్ చేయకపోవచ్చు. ఎందుకంటే అన్నీ చేసుకుంటూ పోతున్నాం కదా. అట్లాంటప్పుడు హాఫ్ బబ్లింగు లేదంటే బయటికి వెళ్ళడము, ఇంకో దాంట్లకు అంటే 2 బబ్లింగ్ కావడము, ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని కన్సిడర్ చేయబడవు. మనం క్వశ్చన్ పేపర్ కీ చూసుకున్నప్పుడు ఎన్నో ఒక మార్కులు ఇప్పుడు 102 మార్కులు వచ్చినాయి అనుకుందాం. 102 మార్కులు వచ్చినాయి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే, కీ చూసుకుంటే. కానీ మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు అంటే రిజల్ట్స్లో వచ్చిన మార్కులు 98 వచ్చినాయి అనుకుందాం. 4 మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే ఇట్లా ఏవో ఒక 3-4 క్వశ్చన్స్ కన్సిడర్ చేయబడలేదు. ఎందుకంటే నువ్వు సర్కిల్స్ని సరిగ్గా బబ్లింగ్ చేయలేదు, లేదంటే ఏదో మిస్టేక్ అయిపోయింది ఆ ఫాస్ట్ బబ్లింగ్లో, ఇట్లాంటివి అవుతుంటాయి. ఇంకొక 3వ మిస్టేక్ కూడా అంటే 3వ ప్రమాదం కూడా ఉంది. ఇదేంటంటే వరుసగా బబ్లింగ్ చేస్తున్నప్పుడు అన్నీ ఒకటేసారి బబ్లింగ్ చేస్తున్నావు కాబట్టి క్వశ్చన్కి ఆల్రెడీ గుర్తించినావు, అక్కడ చూస్తున్నావు, ఇక్కడ బబ్లింగ్ చేస్తున్నావు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి వేరేది కూడా బబ్లింగ్ చేయొచ్చు. అంటే 2 అనేది చేయబోయి 3 అనేది చేయబోయి 4 అట్లా బబ్లింగ్ చేయొచ్చు. ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటిదప్పుడే నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తిస్తే ఆ క్వశ్చన్కి వెంటనే ఆ క్వశ్చన్ నెంబర్ చూసుకొని అక్కడే బబ్లింగ్ చేసేసి వెళ్ళిపోండి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే కరెక్ట్ మెథడ్. ఇది చాలామంది చేస్తున్నారు, గమనించుకోండి. అయినా కూడా మా ఇష్టం అంటే మీ ఇష్టం, కానీ నేనైతే చెప్తున్నా. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. ఇది వచ్చేసి మనకు బబ్లింగ్ సంబంధించి. ఇక టైం మేనేజ్మెంట్ 2.5 గంటలు ఎట్లా, చాలామందికి టైం సరిపోతలేదు, ఎగ్జామినేషన్లో టైం సరిపోతలేదు. ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ 1లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ చదవకుండానే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దీనికి ఏంటంటే మనకు ఉన్నటువంటిది 2.5 గంటలు 2.5 hours. కానీ ఇందులో 10 minutes తీసేసేయండి. 5 minutes ఎందుకు అనంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం ఓపెన్ చేయగానే చెక్ ద క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో అన్ని పేజెస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అన్ని క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ప్రింట్ అయినాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే
కరెక్ట్ ఉన్నాయంటేనే మనం అటెంప్ట్ చేయాలి, లేదంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. అలా చూడడానికి మనకు ఒక 4-5 మినిట్స్ ఖచ్చితంగా ఎగిరిపోతుంది. ఎంత ఫాస్ట్గా చేసినా 3-4 మినిట్స్ అయినా పోతుంది. కాబట్టి ఈ టైం అనేది తీసేయాలి. ఇంకొక 5 నిమిషాలు ఏంటంటే మనకు మధ్యలో, అంటే మన క్వశ్చన్ పేపర్ ఇచ్చే కంటే ముందే బయోమెట్రిక్ తీసుకుంటే నో ప్రాబ్లం. కొన్నిసార్లు ఎగ్జామ్ జరుగుతున్న మధ్యలో బయోమెట్రిక్ తీసుకుంటారు. అదేవిధంగా బయోమెట్రిక్తో పాటు ఇంకొకటి ఆ నామినల్ రోల్స్ అవి వస్తాయి కదా, వాటిలో మన అంటే క్వశ్చన్ పేపర్ నెంబరు అది రాయడము, హాల్ టికెట్ నెంబరు ఏవో ఒకటి, అదేవిధంగా సిగ్నేచర్ అదంతా రాసుకుంటారు. ఇదంతా కూడా మనకు ఒక 5 మినిట్స్ ఎలాగో ఖచ్చితంగా పోతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ అనేది మనకు లాస్ అవుతుంది. 10 మినిట్స్ కాబట్టి మన చేతిలో ఉండేది 2 hours 20 minutes మాత్రమే. ఈ 2 hours 20 minutesలో 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అతిపెద్ద టాస్క్. ఇందులో గతంలో క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉండేవి అంటే 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ టైంలో క్వశ్చన్ పేపర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేటివి, 4 ఆప్షన్స్ ఉండేటివి. ఓకే, సో వాటికి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే బబ్లింగ్ చేయడము అంతే, ఇంకా తెలియకపోతే ఏదో ఒకటి పెట్టేయడం మాత్రమే ఉండేది. ఇక ఆలోచించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండేది కాదు. అట్లా ఉండేవి, ఫాస్ట్గా చేయొచ్చు క్వశ్చన్ పేపర్ని, తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏదో ఒకటి బబ్లింగ్ చేయడము. 150 క్వశ్చన్స్ను గంటలో 1 అవర్లో కూడా చేసేయచ్చు. 1-1.5 అవర్లో మొత్తం పేపర్ అయిపోగొట్టి గంట సేపు ఖాళీగా కూర్చునేటువంటి పరిస్థితులు కూడా ఉండే గతంలో. క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే. ఓకే, సో ఈ కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి అని చెప్పేసి విటమిన్లు ఇస్తారు. ఒకటి నీటిలో కరిగే విటమిన్ ఏదని చెప్పేసి, లేదంటే కొవ్వులో కరిగే విటమిన్ ఏదని చెప్పేసి అట్లా ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. అదేదో గుర్తుపట్టేసి పెట్టేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, ఇందులో హిమాలయ పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేటివి. సో కాబట్టి టకా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు అట్లా లేదు. అదే హిమాలయాల పైన క్వశ్చన్స్ ఇస్తే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని చెప్పేసి ఇచ్చి మళ్ళీ 4 స్టేట్మెంట్స్. ఈ హిమాలయ పర్వతాలలో ఎత్తైన శిఖరం ఒకటి అని చెప్పేసి ఒక స్టేట్మెంటు, హిమాలయ పర్వతాలు ఇంత నుంచి ఇక్కడ వరకు విస్తరించి ఉన్నాయని ఒక స్టేట్మెంటు, ఇందులో శ్రేణులు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంటు, ఇందులో వాటికి సంబంధించి ఇంకొక అంశం అని చెప్పేసి ఇట్లా 4 ఇచ్చేసి మళ్ళీ కింద ఏ మాత్రమే కరెక్టు, ఏబిసిడి మాత్రమే కరెక్టు, బీసీడీ మాత్రమే కరెక్ట్, ఇట్లా ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్ చదవడానికే నీకు ఒక 1 minute అయిపోతుంది, దాదాపుగా 50-60 seconds అయిపోతుంది. ఆన్సర్ గుర్తించాలి, బబ్లింగ్ చేయాలి, ఇదంతా టాస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టైం సరిపోకపోవడం అనే సమస్య అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్లో మళ్ళీ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఇదంతా జరుగుతుంది. అందుకే ఏం చేయాలంటే 150 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రావాలి. ముఖ్యంగా ఎందుకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతిదీ బబ్లింగ్ చేయాలి, వదిలిపెట్టి రావద్దు. ఇలాంటి టైంలో ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు వరుసగా స్టార్ట్ చేస్తావా, 1 నుంచి 150కి వెళ్తావా, రివర్స్లో వస్తావా, మధ్యలో వెళ్తావా, ఎట్లా వెళ్ళినా సరే ఒకసారి ఒక క్వశ్చన్ చదివినామంటే తెలిసితే ఆన్సర్ చేయాలి, తెలియకపోతే కూడా ఏదో ఒక ఆన్సర్ చేయాలి. అంతే తప్ప మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వచ్చి ఇంకోసారి మళ్ళీ ఆలోచించి పెడతానంటే అంత టైం దొరకదు. ముఖ్యంగా పేపర్ 1లో ఖచ్చితంగా పేపర్ 1లో టైం అనేది మళ్ళీ ఇంకో రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చి చేయడానికి టైం సరిపోదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి చేసావు అనుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి అటాక్ చేస్తే అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తెలుసు, ఏదో ఆన్సర్ గుర్తించు బబ్లింగ్ చేసేసాయి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తెలీదు, ఏదో ఒకటి అనుకో, ఏనో బీనో సీనో డీనో ఏది నీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆప్షన్ని పెట్టేసాయి. థర్డ్ క్వశ్చన్ ఇది 2 ఎలిమినేట్ చేస్తున్నావు కానీ 2 ఎలిమినేట్ చేయట్లేదు. దానిని ఏం చేస్తాం, మళ్ళీ వచ్చి దీన్ని స్టార్ పెట్టుకొని ఏదో ఒకటి పెట్టుకొని లాస్ట్లో చేద్దాం అనుకుంటావు, కానీ లాస్ట్లో టైం సరిపోకపోవడం వల్ల మళ్ళీ ఏదో ఒకటి బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తెలిసినా తెలియకపోయినా ప్రతిదాన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపో. అట్లా కాకుండా మధ్యలో ఎక్కడ అటెంప్ట్ చేసినా కూడా ఒక క్వశ్చన్ ఒకసారి చదివినామని అంటే వెంటనే ఆన్సర్ చేసేసాయి. వచ్చినా రాకపోయినా కరెక్ట్ అయినా తప్పైనా ఏదో ఒకటి ఆన్సర్ అప్పుడే చేసేసాయి. మళ్ళీ ఇంకోసారి చదువుతా అంటే అంత టైం దొరకదు. ఇంకొకటి, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3వ క్వశ్చన్ అన్నాం కదా, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసావు, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసావు. ఓకే, ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని చేయడం కోసమే ఒక 1 minute అయిపోయింది అనుకుందాం. 1 minute అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ గుర్తించడానికి ఇంకో 10-15 secondsలో ఈ రెండిట్లో ఆప్షన్ ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి పెట్టడానికి ఇంకో 10-15 seconds పడుతుంది. కానీ నువ్వు మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ మొత్తం క్వశ్చన్ చదవాల్సి వస్తుంది, మళ్ళీ ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎలిమినేట్ చేసినవి ఏముంటాయో అవి చూసుకోవాల్సి వస్తుంది, అంత ప్రాసెస్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ టేక్స్ మోర్ టైం. అందుకే ఎప్పటి క్వశ్చన్ అప్పుడే ఆన్సర్ చేసుకుంటూ పోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్లో టైం అనేది మేనేజ్మెంట్ కోసము, టైం సరిపోవాలంటే ఈ పద్ధతి. ఏ క్వశ్చన్ నా క్వశ్చన్ ఎప్పటికప్పుడు అటెంప్ట్ చేసుకుంటూ పోండి. ఎస్పెషల్లీ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ 1. ఇంకా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లోనైనా కొంత టైం ఇంకొకసారి ఒక ½ an hour అయినా లేదంటే 20 minutes అయినా మిగిలే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్లో దాదాపుగా మిగలదు. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఓకే, సో అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో
అందులో మీరు చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి జనరల్ స్టడీ పేపర్ 1లో అన్నీ ఒకటేసారి చదవాలి, ఒకటేసారి ఆన్సర్ చేయాలి. ఒకటేసారి చదవాలంటే ఆ క్వశ్చన్ని 2 times చదవచ్చు, కానీ ఎటే సింగిల్ అటెంప్ట్లోనే 1-2 సార్లు చదివి అప్పుడే ఆన్సర్ పెట్టేసేయండి. మళ్ళీ ఇంకోసారి వచ్చి అటెంప్ట్ చేస్తానంత టైం ఉండదు. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉన్నటువంటి పేపరు, ఎకానమీ పేపరు, తెలంగాణ ఉద్యమం పేపరు, వాటిలో అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ మీరు మళ్ళీ చేసుకుందామని చెప్పేసి ఇంకోసారి వచ్చి చేసినా, సెకండ్ అటెంప్ట్ ఇచ్చినా నో ప్రాబ్లం. కానీ జనరల్ స్టడీస్లో మాత్రం ఆ తప్పు చేయొద్దు. ఇలా చేస్తే మీకు టైం మేనేజ్మెంట్ సరిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ లాస్ట్ వన్, ఆఫ్టర్ ద ఎగ్జామ్. ముఖ్యంగా ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువవుతుంది. ఫస్ట్ రోజు పేపర్ 1 రాస్తాము, మధ్యాహ్నం కొంత టైం ఉంటుంది, తినేసి అట్లా కాస్త డిస్కస్ చేసే వరకు టైం వచ్చి అంటే మళ్ళీ సెకండ్ పేపర్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ పేపర్ అయిపోతుంది. తర్వాత మనకు ఈవినింగ్ 5-6 అవర్స్, నెక్స్ట్ డే మార్నింగు, ఈ నైట్, ఇదంతా టైం ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేస్తారంటే మళ్ళీ చాలామంది డిస్కస్ చేస్తారు, ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేస్తామని చెప్పేసి కీ చూసుకుంటారు. అంటే మీరు చదివిన బుక్స్లో నుంచి డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ కానీ, లేదంటే ఇది కరెక్ట్ పెట్టినా తప్పు పెట్టినా అని చెప్పేసి కీ చూసుకోవడము, అనాలిసిస్ చేసుకోవడము, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం, ఇట్లాంటి అన్నీ చేస్తుంటారు. ఇది ఏది చేయొద్దు. ఏదున్నా అన్ని పేపర్లు అయిపోయిన తర్వాత, పూర్తిగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చేయాలి తప్ప, ఒక పేపర్ 2 పేపర్లు అయిపోయిన తర్వాత, ఫస్ట్ డే అయిపోయిన తర్వాత చేస్తే అనవసరంగా నెక్స్ట్ పేపర్స్ పైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని ఏం జరుగుతాయంటే, ఫస్ట్ వన్, డోంట్ డిస్కస్ ఎనీథింగ్. ఇక మీరు ఎగ్జామ్ పేపర్ రాసి వచ్చిన తర్వాత ఎవరితో ఏం డిస్కస్ చేయకుండా, పేపర్ గురించి అవసరం లేదు. పేపర్ ఈజీ వచ్చిందా, డిఫికల్ట్ వచ్చిందా, ఎట్లొచ్చింది, ఏ క్వశ్చన్ కరెక్ట్ చేశారు, ఏ క్వశ్చన్ తప్పు చేశారు, అవంతా డిస్కషన్ అవసరం లేదు. ముఖ్యంగా సైకలాజికల్గా ఒక కామన్ సెన్స్తో ఒకటి ఆలోచించండి. ఒక క్వశ్చన్ పేపర్లో 150కి 150 ఆన్సర్స్ పెట్టినప్పుడు నువ్వు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ పెడతావు కదా. తెలిసినవి ఓకే, తెలియని వాటికి నువ్వు ఆన్సర్స్ పెట్టినప్పుడు, తెలియని వాటికి నాలుగు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నావంటే నీ మైండ్ అనేది అది కరెక్ట్ అని చెప్పింది. నీకున్నటువంటి అవేర్నెస్ కావచ్చు, నీకున్న అనాలిసిస్ కావచ్చు, నీకున్నటువంటి ఏదో ఒక అంచనా ప్రకారం అది కరెక్ట్ అనుకున్నావు. అదే మైండ్ సెట్తో ఉండు. ఎగ్జామ్ పేపర్స్ అన్నీ అయిపోయే వరకు నువ్వు పెట్టినవన్నీ కరెక్టే అనుకో. అనవసరంగా క్వశ్చన్ పేపర్ని వచ్చి చూసుకుంటే, దాన్ని అనాలిసిస్ చేసుకుంటే, కీ చెక్ చేసుకుంటే, తప్పులు పోయే కొద్దీ మనం తప్పులు చేస్తాం, ఖచ్చితంగా తప్పులు అవుతాయి. ఇది మిస్టేక్ చేసినా తెలిసే కొద్దీ అనవసరంగా మార్కులు పోయినాయి అని చెప్పేసి, లేదంటే మార్కులు తక్కువ వస్తున్నాయి అనే స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యి నెక్స్ట్ పేపర్ల మీద పడుతుంది. నువ్వు 150 పెట్టేస్తే అన్ని కరెక్టే అనుకో, తప్పు లేదు, అన్ని కరెక్టే అనే మైండ్ సెట్తో ఉండు. తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం వాటి సంగతి. కాబట్టి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్, అంటే ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత, సెకండ్ పేపర్ అయిపోయిన తర్వాత, ఆ 2 పేపర్లు అయిపోయిన ఫస్ట్ డే తర్వాత ఈ అనాలిసిస్లో ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ డోంట్ చెక్ కీ చెక్ చేసుకోవద్దు. ఎందుకంటే అప్పటికి కీ ఏం రాదు. మనకు యూట్యూబ్ ఛానల్స్లో వ్యూస్ కోసం కావచ్చు, ఇంకేదైనా ఉద్దేశంతో కావచ్చు, మంచి ఉద్దేశంతో కావచ్చు, వీడియోస్ వస్తుంటాయి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అని, కీ అని చెప్పేసి రకరకాల వస్తాయి. అవన్నీ ఒక 2 రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఒక రోజు అట్లీస్ట్ 1 డే చూడకుండా పక్కన పెట్టేసేయండి, తర్వాత చూడండి, నో ప్రాబ్లం. కాబట్టి కీ అనేది చెక్ చేసుకోవద్దు. అదేవిధంగా డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. చాలామంది ఏం చేస్తుంటారు అంటే డిసప్పాయింట్ అవుతుంటారు. పేపర్ 1, పేపర్ 2 అట్లా ఒక పేపర్ రాసిన తర్వాత మనకు తెలుస్తుంటుంది, అంటే ఎన్ని కరెక్ట్ చేసాము, వేటికి తెలియకుండా ఆన్సర్ పెట్టాము, ఇవన్నీ తెలుస్తుంటాయి మన మైండ్కి. కొంత అంటే ప్రిపరేషన్ అయిన వాళ్ళకు, ప్రిపరేషన్ కాని వాళ్ళకు అన్నీ ఒకటే రకంగా అనిపిస్తాయి. ఏది తెలియదు, అన్నిటికీ ఏదో ఒకటి పెట్టేసి వస్తారు. కానీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకే కొన్ని మిస్టేక్స్ చేసినామా, లేదంటే ఎక్కడ పేపర్ డిఫికల్ట్ వచ్చిందా, మనం చదివిన ఏరియాస్ నుంచి వచ్చినాయా రాలేదా, మనం చదివిన మెటీరియల్ నుంచి, కోచింగ్ నుంచి వచ్చినాయా రాలేదా, ఇట్లాంటివన్నీ కొంత తెలిసిపోతుంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందంటే అందరికీ ఈజీగా వచ్చినట్లే, క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ వచ్చిందంటే అందరికి డిఫికల్ట్ పేపరే. కాబట్టి నువ్వు ఒకవేళ బాగా రాయలేదంటే మిగతా వాళ్ళు కూడా అలానే రాసుంటారు, మిగతా వాళ్ళు కూడా బాగా రాయకపోయి ఉంటారు, మిగతా వాళ్ళు ఇంకా వరస్ట్గా రాసి ఉండొచ్చు. కాబట్టి అప్పుడే డిసైడ్ అయిపోయి ఇంకా దాన్ని ఎక్కువగా స్ట్రెస్ క్రియేట్ చేసుకోవద్దు. కాబట్టి ఈ 4 పేపర్స్, పేపర్ 1 అయిపోయింది, సైలెంట్గా రండి, లంచ్ చేసేసేయండి, కాస్త రెస్ట్ తీసుకోండి, పోండి, పేపర్ 2 అటెంప్ట్ చేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ 1 ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో 4-5 అవర్స్ 6 అవర్స్ ఉన్న టైంని ఏం చదవకండి, పక్కన పెట్టేసేయండి. రివిజన్ వద్దు, ఏమొద్దు, ప్రశాంతంగా గడపండి, హ్యాపీగా నిద్రపోండి. నెక్స్ట్ డే వచ్చేసి ఎకానమీ పేపర్, ఉద్యమం పేపర్ రాసేసేయండి, ఇంటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు రెస్ట్ తీసుకుంటే తీసుకోండి, లేదు ఇంకా మనసు ఆగట్లేదంటే అప్పుడు పేపర్లు అన్నీ అయిపోయింటాయి కాబట్టి అప్పుడు మీరు క్వశ్చన్స్ చెక్ చేసుకోవడము, కీలు చెక్ చేసుకోవడము, ఇంకా ఏదైనా చేయడము, ఇవన్నీ చేయొచ్చు. కానీ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్ డోంట్ టేక్ స్ట్రెస్, డోంట్ గెట్ డిసప్పాయింట్ కావద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ఇలా చేస్తే మీకు నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి. జనరల్ అటెంప్ట్ కంటే, అంటే మీరు ప్రిపరేషన్ ఇక్కడ ఏం చదవట్లే, నేను ఆపేయమని చెప్తున్నా, చదవకుండానే మీరు సాధారణంగా ఇచ్చే అటెంప్ట్ కంటే 4 పేపర్లు కలిపి ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఇస్తే కనీసం 20 మార్కులు పెరుగుతాయి. 20 మార్క్స్, 1 మార్క్ కాదు, 2 మార్క్ కాదు, మినిమం 20 మార్క్స్ యూ విల్ గెట్ మోర్. అంటే 1 మార్కుతో జాబులు పోయినటువంటి సందర్భాల నుంచి 20 మార్కులు అంటే ఒకటేసారి మీకు ఉద్యోగం రానటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం వస్తుంది, లేదంటే బార్డర్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా మంచి డిపార్ట్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1 పేపర్ 2 4 పేపర్లో కలిపి 380 మార్కులు చేసే విధంగా మీరు అటెంప్ట్ ఇవ్వబోతుంటే ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల 380 కాస్త 400 అయ్యే అవకాశం ఉంటుంది. మీకు 380 మార్కులు వచ్చే విధంగా ఉంటే 400 మార్కులకు ఇలాంటి టిప్స్ నుంచి ఇలాంటి ఫాలో అయితే పెంచుకోవచ్చు. 400 వచ్చేది ఉంటే 420 వరకు, 420 వచ్చేది ఉంటే 440 వరకు. ఈ విధంగా ఒక్కొక్క పేపర్లో మినిమం 5 పేపర్కి మినిమం 5 వేసుకుంటే 20 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. వరస్ట్ కండిషన్లో అట్లీస్ట్ పేపర్కి 2 మార్కులు, పేపర్కి ఈ టిప్స్ వల్ల పేపర్కి 2 మార్కులు పెరిగినా 4 పేపర్లో 8 మార్కులు. కాబట్టి చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. డెఫినెట్లీ అంటే డెఫినెట్ అని చెప్పలేను, కానీ ఈ టిప్స్ అనేవి పాటించే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచిగా రాస్తారు, మీరు చదివిందే బెస్ట్, మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా మీరు జాబ్లో ఉంటారు. ఈ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. ఎగ్జామ్ అయిన తర్వాత అప్పుడు రివ్యూ చేసుకోండి, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అప్పుడు మాట్లాడుకుందాం. నేను కూడా వీడియోస్ చేస్తా, అప్పుడు పేపర్ అనాలిసిస్, కట్ ఆఫ్ వీడియోస్, అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలి అవన్నీ కూడా తర్వాత ఎగ్జామ్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి, కాన్ఫిడెంట్గా రాయండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.